అవమానాలకు ఎదుర్కొని అక్షరమే ఆయుధంగా పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించి దేశంలో విద్యా విధాతగా తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఘనత చరిత్ర సావిత్రిబాయి పూలే సాధించిందని కేబీ ఫౌండేషన్ చైర్మన్ పిఎస్ఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య పేర్కొన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జగదావపూర్ మండలంలోని తీగుల్ గ్రామ పరిషత్ ఉన్నత పాఠశాలలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831లో మహారాష్ట్ర జిల్లాలో జనవరి 3న జన్మించిందన్నారు. భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడలో నడిచి విద్యను నేర్చుకుందన్నారు. అనంతరం మహిళలకు విద్యను అందించాలన్న లక్ష్యంతో పాఠశాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. త్యాగం చేసింది సావిత్రిబాయి పూలే. ఆమె 1831 సంవత్సరంలో పుట్టి 9వ ఏటనే మరి జ్యోతిరావు పూలే గారిని వివాహమాడి మరి సమాజ మార్పు కోసం, సమాజంలో ఉన్న రుగ్మతల కోసం, రుగ్మతలను రూపుమాపడానికి మరి ఈ భారతదేశంలో మరి సతీ సహగానం, తర్వాత బాలికలను ఇంట్లకే పరిమితం చేయడం, బాలికలను విద్యకు దూరం చేయడం, పేద వర్గాలకు చదువు దూరం చేయడం, బ్రాహ్మణ స్త్రీలను కూడా చదువుకు దూరం చేయడం, ఇవన్నిటినీ ఆమె పరిశీలించింది. మరి భారతదేశంలో ఇంత అవకతవకలు మరి ఎందుకు జరుగుతున్నాయి, ఏముంది అని తెలుసుకోవాలని ఆమెకు బాగా ఉత్సాహం ఉండే. మొట్టమొదలు ఆమెకు చదువు రాదు. మరి ఆమె భర్త అడుగుజాడలు నడిచి జ్యోతిరావు పూలే స్ఫూర్తితోటి ఆమె చదువుకొని మన మహిళలకు, ముఖ్యంగా పేద వర్గాల మహిళలకు, అగ్రవర్ణాల మహిళలకు కూడా పాఠశాలను ఏర్పాటు చేసి సత్యశోధక సమాజం ద్వారా మరి పిల్లలకు పాఠశాలను ఏర్పాటు చేసి మరి బాలికలకు విద్యను అందించడానికి ఆమె చాలా కృషి చేసింది. ఆమె చదువు చెప్పడానికి పోతుంటే కొందరు మరి ఆమె పైన బురద జల్లడము, బయటకు రావద్దని ఒక నినాదాన్ని మరి రూపుమాపి ఇవాళ ఆమెతోనే మనం ఈ స్కూల్లో చదువుకొని ఈరోజు మాట్లాడగలుగుతున్నాము, ఈరోజు ఉద్యోగాలు చేయగలుగుతున్నాం అంటే ఆమె స్ఫూర్తి. మరి ఆమె స్ఫూర్తిని మీరు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి మంచి రంగాల్లో మీరందరూ స్థిరపడాలని కోరుకుంటూ మరి ఏదో ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా ఆధ్వర్యంలో ఒక చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.